సో హలో ఆల్. ఈరోజు 0 to 1 అనే బుక్ నుండి ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనమందరం సక్సెస్ గురించి ఆలోచిస్తాం కదా, అలానే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తాము. కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. అది ఏంటంటే, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ నిజంగా చాలా కష్టం ఆన్సర్ చేయడం. ఎందుకు కష్టం అంటున్నానంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే విషయాలు ఆల్రెడీ అందరూ అగ్రి అయ్యే విషయాలే. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో నేర్చుకున్న నాలెడ్జ్, సొసైటీలో ఉన్న బిలీఫ్స్ ఇవన్నీ కామన్గా యాక్సెప్ట్ చేసినవే. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. ఇంకా ఇంపార్టెంట్గా, మన ఒపీనియన్ అన్పాపులర్ అయినా కూడా చెప్పడానికి కరేజ్ ఉండాలి. సో బుక్లో ఒక లైన్ ఉంది మనకి, బ్రిలియంట్ థింకింగ్ ఈజ్ రేర్, కానీ కరేజ్ దానికంటే కూడా రేర్. సో చాలామంది ఈ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్స్ ఇస్తారు. లైక్ ఏం ఆన్సర్ ఇస్తారంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోక్ ఉంది అండ్ దేవుడు లేడు, ఇవన్నీ లైక్ మా దేశం చాలా గొప్పది. ఇవన్నీ తప్పు కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఇలానే ఆలోచిస్తున్నారు. అంటే ఇది కొత్త థింకింగ్ కాదు. సో వాట్ వుడ్ బీ ద గుడ్ ఆన్సర్? సో వాట్ ఈస్ అ గుడ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఒక మంచి ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, చాలామంది నమ్ముతున్నారు ఎక్స్ అని ఉంది, కానీ నిజం ఏంటంటే ఎక్స్కి ఆపోజిట్ అని చెప్పడం. ఏంటంటే, మోస్ట్ పీపుల్ బిలీవ్ ఇన్ ఎక్స్, బట్ ద ట్రూత్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ థింకింగ్ ఫ్యూచర్తో ఎలా కనెక్ట్ అవుతుంది? ఫ్యూచర్ అంటే జస్ట్ టైం కాదు. ఫ్యూచర్ అంటే మన వరల్డ్ ఇప్పుడు ఉన్న విధానం కన్నా డిఫరెంట్గా ఉండడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక నెక్స్ట్ 100 yearsలో ఏం చేంజ్ అవ్వకపోతే ఫ్యూచర్ ఇంకా దూరంలో ఉంది అని అర్థం. కానీ ఇంకో నెక్స్ట్ 10 yearsలోనే చాలా బిగ్ చేంజెస్ వస్తే అది ఫ్యూచర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని అర్థం. అండ్ ఓకే, ఇక్కడ నుండి బుక్ మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రెస్కి 2 టైప్స్ ఉంటాయి. సో ప్రోగ్రెస్ హ్యాస్ 2 types. ప్రోగ్రెస్కి 2 types ఉంటాయి, 1 to n అండ్ 0 to 1. 1 to n అంటే కాపీ చేయడం, అంటే ఇట్ ఈస్ లైక్ అ హారిజాంటల్ ప్రోగ్రెస్. అండ్ 0 to 1 అంటే కొత్తది క్రియేట్ చేయడం, దట్ ఈస్ అ వర్టికల్ ప్రోగ్రెస్. ఇప్పుడు 1 నుండి n అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని స్ప్రెడ్ చేయడం. ఎగ్జాంపుల్, మీరు ఒక టైప్ రైటర్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టైప్ రైటర్ని 100 pieces క్రియేట్ చేస్తే అది ప్రోగ్రెస్, కానీ కొత్త కాదు. కానీ 0 to 1 అంటే టోటలీ కొత్తది క్రియేట్ చేయడం. లైక్ టైప్ రైటర్ నుండి డైరెక్ట్గా కంప్యూటర్ క్రియేట్ చేయడం లాంటిది. సో దట్ ఈస్ కాల్డ్ as 0 to 1. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది మనకి, గ్లోబలైజేషన్ వర్సెస్ టెక్నాలజీ. సో బేసిక్గా ఇదేంటంటే, 1 నుండి n అనేది గ్లోబలైజేషన్ అంటారు. అంటే ఆల్రెడీ వర్క్ అయిన దాన్ని, ఎగ్జిస్ట్ అయిన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం. అండ్ 0 to 1 అంటే అది టెక్నాలజీ, దాన్ని టెక్నాలజీ అంటారు. అంటే కంప్లీట్లీ న్యూ వేలో క్రియేట్ చేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే, గ్లోబలైజేషన్ ఈజ్ వెరీ ఈజీ. గ్లోబలైజేషన్ ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న దాన్ని కాపీ చేస్తున్నాం. కానీ టెక్నాలజీ అనేది చాలా కష్టం, ఎందుకంటే అది ఇంకా ఎగ్జిస్ట్ అవ్వలేదు, మనం కొత్తగా క్రియేట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళు
కొన్ని కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్‌ని చూసి సేమ్ సిస్టమ్స్‌ని ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని గ్లోబలైజేషన్ అంటారు. కానీ సిలికాన్ వ్యాలీలో జరిగిందేంటి? కొత్త టెక్నాలజీస్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే 0-1 ప్రోగ్రెస్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఓన్లీ గ్లోబలైజేషన్ మీద మేము డిపెండ్ అయితే, మనం కాపీ చేస్తూనే ఉంటాం. కానీ రియల్ గ్రోత్ రాదు. ఫ్యూచర్ క్రియేట్ చేయాలి అంటే మనం కొత్త థింగ్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి సక్సెస్ అంటే కాంపిటీషన్ కాదు. సక్సెస్ అంటే క్రియేషన్. ఫ్యూచర్ అనేది కాపీయింగ్ వల్ల రాదు. క్రియేటింగ్ వల్లే వస్తుంది. అదే 0-1 మీనింగ్.